అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాత్. నా ప్రియ ధార్మిక సోదరులారా, సోదరిమణులారా, మనం ఈ యొక్క వీడియోలో గుండె జబ్బులు, వాటి యొక్క ఆహార నియమాల గురించి తెలుసుకుందాం. అయితే మనం మెయిన్ యొక్క విషయంలోకి వచ్చేద్దాం. నేటి ఆధునిక కాలంలో గుండె జబ్బులు అనేటివి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు 60 సంవత్సరాలు దాటిన తర్వాత గుండె జబ్బులు అనేటివి వచ్చేటివి, కానీ ఇప్పుడు చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్కి గురవుతున్నారు. దీనికి గల కారణాలు అనేకం కావచ్చు. మద్యపానం, ధూమపానం, అధికంగా భుజించడం, నిషిద్ధ ఆహారాలను భుజించడం, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, అధిక బరువు కలిగి ఉండటం, చెడు కొలెస్ట్రాల్ మరియు వంశపారంపర్యంగా వచ్చే జన్యువులు, వ్యాయామం లోపం, మానసిక ఒత్తిడి, ఈ విధంగా అనేక రకాల కారణాలు కలిగి ఉండవచ్చు. గుండెకు రక్త ప్రసరణ అనేది సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉండటం వలన ఆ వ్యక్తి నడిచిన, మెట్లెక్కిన ఆయాసం, గుండె నొప్పి, గుండె పట్టుకున్నట్లు అనిపించడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. మరియు ఇస్లాం యొక్క వెలుగులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీని గురించి ఏమని తెలియజేశారు? హజరత్ నౌమాన్ బిన్ బషీర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు: గుర్తించుకోండి, శరీరంలో ఒక మాంసపు ముద్ద ఉంది. అది బాగున్నంత వరకు పూర్తి శరీరం బాగుంటుంది. అది చెడిపోతే యావత్తు శరీరమే చెడిపోతుందని తెలియజేశారు. గుర్తించుకోండి, అదే హృదయం అని తెలియజేశారు. ముత్తఫిక్ అలైహ్, ముస్లిం, ఇబ్నే మాజా హదీసు గ్రంథాల్లో ఉన్నటువంటి విషయం ఇది. అంటే గుండెపైనే మనిషి యొక్క ఆరోగ్యం అనేది మరియు అనారోగ్యం అనేది ఈ రెండు కూడా ఆధారపడి ఉంటాయి. అందులో ఏదైనా హాని కలిగితే మానవుని యొక్క ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. మరి దీని యొక్క ఆహార నియమాలు ఏమిటి? మొదటి నియమం ఏమిటంటే, ఆకలిని బట్టి ఆహారాన్ని మితంగా భుజించడం. ఆహారం అనేది మితంగా తింటే అది ఔషధంలా పనిచేస్తుంది. అమితంగా అంటే ఎక్కువగా తింటే అది విషంగా మారిపోతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆహారాన్ని తక్కువగా, మితంగా తినాలని సూచించారు. విశ్వాసి ఒక పేగులో తింటే అవిశ్వాసి 7 పేగులలో తింటాడని తెలియజేశారు. కాబట్టి సోదరులారా, ఆహారాన్ని మితంగా తినాలి. ఆకలిని బట్టి మనం ఆహారాన్ని తీసుకోవాలి. రెండవ నియమం ఏమిటంటే, మధ్యాహ్న భోజనం తర్వాత కాసేపు విశ్రమించాలి. ఎందుకంటే ఉదయం పూట మనం పనిలో నిమగ్నమై ఉంటాం కాబట్టి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అవ్వాలి, విశ్రమించాలి. మన యొక్క శరీరానికి మానసిక ఒత్తిడిని పెంచకూడదు. అలాగే మూడవ నియమం ఏమిటంటే, రాత్రి భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకోకుండా సాధ్యమైనంత వరకు నడక ప్రారంభించాలి. రాత్రి భోజనం చేసిన తర్వాత సాధ్యమైనంత వరకు నడవాలి. ఆ తర్వాత రాత్రి ఎక్కువగా మేల్కోకుండా వెంటనే తొందరగా పడుకోవాలి. ఇకపోతే 4వ నియమం ఏమిటంటే, నిషిద్ధ ఆహారాలను తినకూడదు. దీని గురించి చెప్పుకుంటూ పోతే వీడియో యొక్క లెంగ్త్ ఎక్కువ అవుతుంది, కాబట్టి నేను సంక్షిప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అంటే ఫాస్ట్ ఫుడ్ అని, జంక్ ఫుడ్ అని, మసాలా ఫుడ్ అని,
అధికంగా కొవ్వు కలిగి ఉండే పదార్థాలను తినడం వలన పంది మాంసమని ఇలాంటివి నిషిద్ధ ఆహారాలను తినకూడదు. మరియు అక్రమార్జన ద్వారా లభించే ఆహారాన్ని కూడా తినకూడదు. అంటే హరాం సంపాదనతో కూడుకున్నటువంటి ఆహారాన్ని మనం తినకూడదు. దీని వలన మనకు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అనేక రోగాలు రావచ్చు. కాబట్టి సోదరులారా, మనం ఈ యొక్క నియమాలను పాటించినట్లయితే ఇన్షాల్లా మనం గుండె జబ్బుల ద్వారా మాత్రమే కాదు, అనేక రోగాల నుండి కూడా మనం బయటపడవచ్చు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఈ యొక్క నియమాలను పాటించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మ ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.